హాయ్ అండి. గోధుమ పిండితో ఈ విధంగా బాల్స్ చేయండి. పర్ఫెక్ట్గా జ్యూసీగా గుల్లగా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దీంట్లో చిటికెడు సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేళ్ళతో చపాతీ పిండిలా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు వాటర్ వేసి లైట్గా తీగపాకం రానివ్వాలి. ఇలా 1 స్పూన్ యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకుని పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా చేసుకొని బాదుషాలా చేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకొని ఇవి వాటంతా అవే పైకి తేలేంత వరకు ఉంచి అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి షుగర్ సిరప్ లో వేసుకొని 30 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. 30 నిమిషాల తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి స్వర్గాన్ని సొంతం చేసుకున్నట్టు, సంతకం పెట్టినంత సంతోషంగా ఉంటుంది.